శివుడు తన కన్న కొడుకుని ఎందుకు సంహరించవలసి వచ్చిందో తెలుసా? అసలు ఆ కొడుకు ఎవరు? చివరికి శివుడే ఎందుకు రుద్రుడయ్యాడు? తెలుసుకోవాలంటే చివరి వరకు వినండి. ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉన్న ఒక క్షణం శివుడు ధ్యానంలో లీనమై ఉన్నాడు. ఆ ధ్యానాన్ని పరీక్షించాలని చిన్న ఆటగా పార్వతీదేవి వెనక నుంచి వచ్చి శివుడు 2 కన్నులు మూసింది. అంతే, 3 లోకాలు చీకట్లో మునిగిపోయాయి. సృష్టి ఆగిపోయింది. ప్రాణులు భయంతో వణికిపోయాయి. లోకాలను రక్షించేందుకు శివుడు తన 3వ కన్ను తెరిచాడు. ఆ అగ్ని తాపానికి పార్వతీదేవి శరీరంపై పడిన చెమటబొట్టు భూమి తాకగానే ఒక శక్తివంతమైన శిశువు జన్మించాడు. అతడే అంధకాసురుడు. కాలం గడిచింది. ఒక మహా రాక్షసరాజు శివుడికి ఘోర తపస్సు చేసి ఆ శిశువును తనకు ఇవ్వమని వరం కోరాడు. భక్తికి మెచ్చిన శివుడు అంధకాసురుణ్ణి ఇచ్చాడు. అంధకాసురుడు అపార శక్తి పొందాడు. దేవతలను ఓడించాడు. 3 లోకాలను జయించాడు. ఒక రోజు 3 లోకాల్లోనే అత్యంత అందమైన స్త్రీ నాకు భార్య కావాలని అహంకారం పుట్టింది. ఆమె వెతుకులాటలోనే కైలాసానికి వచ్చాడు. పార్వతీదేవిని చూసిన క్షణం అతని అహంకారం హద్దులు దాటింది. నీలాంటి అందగత్తె ఎవరూ లేరు, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి అని బలవంతం చేశాడు. ఆ క్షణమే రుద్రుడు అక్కడికి వచ్చాడు. శివుడి 3వ కన్నులో అగ్ని మండింది. మూర్ఖుడా, ఆమె నీ తల్లి, నేను నీ తండ్రిని అని గర్జించాడు. కానీ ధర్మాన్ని అతిక్రమించిన వాడు తన కొడుకైనా సరే శిక్ష తప్పదు. అందుకే శివుడు తన త్రిశూలంతో అంధకాసురుణ్ణి సంహరించాడు. ఈ కథ నేర్పే పాఠం ఒకటే: కోరికలు ఉండవచ్చు, కానీ అవి ధర్మాన్ని దాటితే నాశనం తప్పదు. తల్లిని అవమానించిన వాడు ఎంత శక్తివంతుడైనా కూలిపోవలసిందే. ఇలాంటి మరిన్ని శివరహస్యాలు కావాలంటే ఇప్పుడే ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ నచ్చితే కామెంట్ లో ఓం నమః శివాయ అని రాయండి.